హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నగదు అనేది అందరి తల్లుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. మీకు అర్హత ఉండి కూడా నగదు జమ కాకుంటే మళ్ళీ ఈ విధంగా అప్లై చేసుకోండి. మీ అకౌంట్లో అయితే పైసలు జమ అవుతాయి నెక్స్ట్ విడతలో. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సచివాలయాలలో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితా అయితే పెట్టారు. మీ ఒక్క సచివాలయం వెళ్ళి చెక్ చేసుకోండి. అర్హత ఉన్న నగదు జమ కాకుంటే దరఖాస్తుకు అవకాశం. మీకు తల్లికి వందనం అన్ని అర్హతలు ఉన్నాయి, బట్ పైసలు పడకపోతే మళ్ళీ అప్లై చేసుకోమని అయితే గవర్నమెంట్ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులందరికీ ఇప్పటికే నగదు తల్లులకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ నగదు పొందని వారు ఉంటే వారి వివరాలు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల ఫిర్యాదులను పరిశీలించి అర్హత ఉంటే వారికి కూడా నగదు బదిలీ చేస్తామన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించి తల్లికి వందనం నగదు సంబంధిత జిల్లా కలెక్టర్ అకౌంటుకు జమ చేస్తామన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేశాక వాటిని కూడా కలెక్టర్ ద్వారా తల్లికి వందనం నగదు జమ చేస్తామన్నారు. 6 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన తల్లుల జాబితా పునఃపరిశీలించాక వారికి కూడా నగదు జమ చేస్తామన్నారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తిస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఎవరికైతే మీకు పైసలు రాలేదో వాళ్ళు మీరు గ్రామ పంచాయతీలో వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకుంటే మీకైతే పైసలు రావడం జరుగుతుంది. 6 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు పైసలు వేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.